10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీల గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి అక్కడ ఉన్నటువంటి పాత కార్యకర్తలను కానీ జనాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుండ్రు. వాళ్ళపైన రేపు సుప్రీంకోర్టులో మరి ఒక తీర్పు ఇవ్వబోతుండ్రు. రేపు బహుశా ఉదయమే రావచ్చు. మరి వీరు ఖచ్చితంగా రేపు వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నా. డిస్క్వాలిఫై ఖచ్చితంగా అవుతారు. ఎన్నికలు వస్తాయి. వీళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళను ఎటువంటి సింపతి లేకుండా, దయా దాక్షిణ్యం లేకుండా వీళ్ళను రఫ ఒడగొట్టాలని చెప్పేసి పిలుపునిచ్చుకుంటా ఒక అంశం. రెండో అంశం గొర్రెల స్కామ్లో మరి అది దాదాపు 700 కోట్ల ఇదైన స్కాము. అందులో 3,50,000 యూనిట్లు పంపిణీ చేసిన లక్ష్మారెడ్డిని వదిలేస్తారు. 50,000 యూనిట్లు పంపిణీ చేసిన రామచంద్ర నాయక్ అన్నట్టు ఆయనను అరెస్ట్ జైలుకు పంపుతారు ఏసీబీ. దీనిపైన నేను ఏసీబీకి ఫిర్యాదు ఇచ్చిన ఆ రోజులల్లో. అంతేకాకుండా ఈడీకి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి గొర్రెలను కొనుక్కొచ్చిన దానిపైన ఇవ్వడం జరిగింది. సరే, మా ఫిర్యాదు ఏది పోయినా కానీ మొత్తానికి ఈరోజు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాదాపు 10 జాగలలో ఈరోజు ఈడీ రైడ్లు చేయడం జరిగింది. వీటిపైన నేను ముఖ్యంగా తీసుకుంటున్నా. ఈరోజు మరి దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు, జాయిన్ అయినరు. సరే, మనం అందరము చాలాసార్లు నేను గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళ పరిస్థితి, నేను ఆ రోజు కార్యకర్తగా ఉన్నప్పుడు మరి ఇది బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. వాళ్ళ డిస్క్వాలిఫై కోసం ఈయన ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు బీఆర్ఎస్ నాయకులతోని విందు వినోదాలతో పాలు పంచుకున్నాడు? ఆయన కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ మీద కానీ దేని మీద మాట్లాడాలి? లాస్ట్లో దళిత బంధువును కూడా పొగిడిండు. ఆ పథకం పైన కూడా నేను హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఇయాటి కూడా ఆ కేసు అట్నే కొనసాగుతుంది, దాన్ని కొట్టేయలేదు. అదే నా కేసు కౌంటర్గా ఈరోజు మల్లెపల్లి లక్ష్మయ్యను ఆ రోజు గవర్నమెంట్తోనే వాళ్ళే ఎన్నుకొని కేసు వేయించారు నాది ఓడగొట్టియాలని. ఈరోజు మల్లెపల్లి లక్ష్మణ్ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఆయన కూడా ఈరోజు అధికారంలో ఉన్న పరిస్థితి. ఆయనకు కూడా ఏదో పోస్ట్ ఇచ్చిండ్రంట, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో ఎందులోనో ఆయనకు పోస్ట్ ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు అదే గంట చక్ర